గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు తెలంగాణ ఎక్స్ప్రెస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహబూబ్ నగర్ పార్లమెంట్ పై గులాబీ జెండా ఎగురేద్దాం, బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ దిశా నిర్దేశం. పదేళ్లలో అప్పులు కాదు ఆస్తులు సృష్టించాం, రాష్ట్రాన్ని బంగారు పల్లెంలో పెట్టి అప్పజెప్పామన్న కేటీఆర్. గజ్వేల్ను ప్రగతి బాట పట్టించిన ఘనత కేసీఆర్దే, అభివృద్ధి పనులను ప్రభుత్వం కొనసాగించాలన్న హరీష్ రావు. రైతు బంధు ఎప్పుడు ఇస్తారు, రుణమాఫీ ఎప్పుడు చేస్తారు, కాంగ్రెస్ సర్కార్ను నిలదీస్తున్న అన్నదాతలు. ములుగులో దళిత బంధు లబ్ధిదారుల ఆందోళన, వెంటనే నిధులు విడుదల చేయాలని డిమాండ్. బేగంపేట ఎయిర్పోర్ట్లో వింగ్స్ ఇండియా ఎయిర్ షో, స్పెషల్ అట్రాక్షన్ గా అతిపెద్ద విమానం బోయింగ్ 777. రాష్ట్రంలోని మొత్తం అసెంబ్లీ స్థానాల్లో 3వ వంతు సీట్లను బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుందని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. 14 శాసనసభ నియోజకవర్గాల్లో కేవలం స్వల్ప తేడాతోనే ఓడిపోయామని చెప్పారు. ఓట్ల తేడా చూస్తే 0.5% నుంచి 2% మధ్యలోనే ఉందని వివరించారు. కాబట్టి కార్యకర్తలు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదన్నారు కేటీఆర్. మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో కేటీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. సరిగ్గా 3వ వంతు అంటే జనమేమి మననేదో తీసవతల పారేది, వీళ్ళు పనికిరారు అన్నట్టు ఇంకోటి అన్నట్టు తీసైతే పాడేది. ఇంకొక మాట ఏంటంటే ఒక ముఖ్యమైన స్లైడ్ మీకు చూపెట్టాలి. ఇప్పుడు దాదాపు 14 శాసనసభ నియోజకవర్గాల్లో 1-2 కాదు, చూడండి ఒకసారి, కేవలం స్వల్ప తేడాతో ఓడిపోయారు. పెద్ద తేడా కాదు, 2 నుంచి 4% తేడాతో ఓడిపోయారు. 2 కూడా కాదు, 0.5% నుంచి 4% కంటే తక్కువ ఓట్లతో ఓడిపోయారు. అందులో మీరు జుక్కలు కనుక తీసుకున్నట్టయితే 1152 ఓట్లతో ఓడిపోయాను. ఆదిలాబాద్ 6300, తాండూరు 6500, కామారెడ్డి 6700, షాద్ నగర్ అది కూడా మీ పార్లమెంట్ పరిధిలోనే 7128 ఓట్లు, పరకాల 7900, నారాయణపేట అది కూడా మీ పార్లమెంట్ నియోజకవర్గంలోనే 7900. అంటే ఒక్క మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోనే 3 సీట్లు, అటు దేవరగద్ర కావచ్చు, ఇటు నారాయణపేట కావచ్చు, షాద్ నగర్ కావచ్చు, అత్యల్పంగా 0.5 నుంచి 2% తేడాలోనే మనం ఓడిపోయినాం తప్ప మన మీద పేద తీసవతల వాడేసి మన ప్రజలు మనం తీసుకుపోయి ఎక్కడో వాడేసిండ్రు అన్నట్టు కాదు. కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కు రాజకీయాలను ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ బీజేపీ కలిసి బీఆర్ఎస్ను ఓడించాలని బండి సంజయ్ బహిరంగంగానే చెబుతున్నాడని చెప్పారు. ప్రధాని అదానీ ఒకటే అని రేవంత్ రెడ్డి కూడా అంటున్నాడని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ అవకాశవాద రాజకీయాలకు తెగబడుతోందని కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఢిల్లీలో అదానీతో కొట్లాడుతూ ఇక్కడ మాత్రం ఎందుకు అదానీతో కలిసి పనిచేస్తుందో కాంగ్రెస్ పార్టీ చెప్పాలన్నారు. కాంగ్రెస్ అదానీ దోస్తీ వెనుక ముమ్మాటికి బీజేపీ హస్తముందన్నారు కేటీఆర్. అలవిగాని హామీలిచ్చిన కాంగ్రెస్ పార్టీపై జనం త్వరలోనే తిరుగుబాటు పడతారని కేటీఆర్ స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులైనా రైతు బంధు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. రుణమాఫీ విషయంలో కూడా కాంగ్రెస్ డ్రామాలాడుతుందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై సమాజంలోని అనేక వర్గాలు అసంతృప్తిగా ఉన్నాయన్నారు. ఎరువుల కోసం రైతులు మళ్లీ క్యూ లైన్లలో నిలబడే దుస్థితి వచ్చిందని చెప్పారు. ఇలాంటి విషయాలను రైతులకు తెలియజేయాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపై ఉందన్నారు కేటీఆర్. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎత్తున ప్రాతినిధ్యం ఉందని కేటీఆర్ చెప్పారు. ప్రతి ఊరిలో పార్టీకి బలమైన నాయకత్వం ఉందన్నారు. ఇంత బలమైన పార్టీ తిరిగి గెలుపు బాట పట్టడం పెద్ద కష్టమేమీ కాదని ఆయన స్పష్టం చేశారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను పెద్ద ఎత్తున ప్రజలకు అందించినప్పటికీ పార్టీపై విస్తృతమైన దుష్ప్రచారం జరిగిందని కేటీఆర్ చెప్పారు. పార్టీపై గతంలో జరిగిన విషయ ప్రచారాన్ని ప్రజలకు వివరించాల్సిన బాధ్యత నాయకులు కార్యకర్తలపై ఉందని కేటీఆర్ సూచించారు. లోక్సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రణాళికలు రచిస్తోంది. గెలిపే లక్ష్యంగా అనుసరించాల్సిన వ్యూహంపై నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు, పోచారం శ్రీనివాసరెడ్డి సహా ఇతర నేతలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గ నేతలతో సమావేశం నిర్వహిస్తున్నారు. లోక్సభ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లకు చెందిన ముఖ్య నాయకులు హాజరయ్యారు. రాబోయే లోక్సభ ఎన్నికలకు పార్టీ కేడర్ను సమాయత్తం చేసి వారి సలహాలు సూచనలు స్వీకరించడంపై సమావేశంలో చర్చిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, గెలుపుపై పటిష్ట కార్యాచరణ రూపొందిస్తారు.
జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో హైదరాబాద్లో అడ్వాన్స్ ఇన్ ఫిష్ సిస్టమేటిక్ పై జాతీయ సదస్సు జరిగింది. కార్యక్రమంలో డైరెక్టర్ ఆఫ్ జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డాక్టర్ దీప్తి బెనర్జీతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఎన్ని రకాల చేపల ఉత్పత్తులు ఉన్నాయి, వాటి పెంపకం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం, కొత్తగా కనుగొన్న చేపల డిఎన్ఏపై అంతరించిపోతున్న జాతులపై కూడా సదస్సు జరిగింది. పర్యావరణంలో చేపల ప్రాముఖ్యతపై సదస్సులో చర్చించారు. आज हम सब इधर हैदराबाद में एडवांसेस इन फिश सिस्टमैटिक्स इसके एक वर्कशॉप में एक साथ एकत्रित हुए हैं. हमारा साइंटिस्ट जो जूलॉजिकल सर्वे ऑफ इंडिया से है और हमारे साथ NBFGR नेशनल ब्यूरो ऑफ फिश जेनेटिक रिसोर्सेज का साइंटिस्ट, हम दोनों ऑर्गेनाइजेशन एक साथ इधर ये हैदराबाद में जुटे हुए हैं कि हम सबको ये पता चले कि हमारा देश में जो 3,500 के ऊपर प्रजाति के मछलियाँ हैं वो अभी उसका कैरेक्टराइजेशन क्या है, वो कहाँ पे मिलता है, उसमें से कितना एडिबल फिशेस है जो हम खा सकते हैं, कितना वाइल्ड में मिलता है, उसका अभी पॉपुलेशन बढ़ रहा है या कम हो रहा है तो होते जा रहे हैं, उसका कोई डिजीज़ेस है कि नहीं, वो इम्पोर्टेंट कितना है और ये हमारा पर्यावरण के लिए कितना इम्पोर्टेंट है ये भी हम पता, ये जो 2 दिन का वर्कशॉप है ये भी हम यहाँ पे हम इसके ऊपर चर्चा करेंगे. और వింగ్స్ ఇండియా 2024 ఎయిర్ షోలో బోయింగ్ విమానం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. గత ఏడాది దుబాయ్లో సందడి చేసిన ఈ విమానం ఇప్పుడు బేగంపేట ఎయిర్పోర్ట్లో కనువిందు చేస్తోంది. బోయింగ్ విమానం ప్రత్యేకతలపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. బోయింగ్ 777X విమానం ఇది అతిపెద్ద విమానం. దీని సీటింగ్ కెపాసిటీ చూసినట్లయితే దాదాపు 426 మంది కూర్చొని ప్రయాణించే వీలున్నది. ఇది ఇప్పుడు ప్రజెంట్ టెస్టింగ్లో ఉన్నదని చెప్పాలి. ఇక దీనికి సంబంధించి అటు గతంలో ఈ విమానం అటు దుబాయ్లో ఏవియేషన్ షోలో కన్విన్స్ చేస్తే ఇప్పుడు హైదరాబాద్ వింగ్స్ ఇండియా కోసం ప్రత్యేకంగా ఇక్కడికి తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇందులో మొత్తంగా చూసినట్లయితే దాదాపు 426 మంది కూర్చునేలా కూడా సీటింగ్ ఉంటుంది. ఇటు ఎక్కడికైనా సరే వీళ్ళు తక్కువ సమయంలో కూడా జర్నీ చేయవచ్చు. దీంతోపాటు దీని ప్రైస్ కూడా తక్కువనే అని కూడా వీరు నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ఇందులో మనం దీని ప్రత్యేకతలు ఒకసారి చూసినట్టయితే ఇటు కర్బన ఉద్గారాలను కూడా ఇది తక్కువ వెదజల్లుతుంది. దాంతోపాటు అన్ని రకాల ఫీచర్లు అటు విమానానికి సంబంధించి చూసినట్టయితే ఇటు ఇంధన వినియోగం కూడా తక్కువనే ఉంటుంది. కర్బన ఉద్గారాలను కూడా తక్కువనే వెదజల్లుతుందని కూడా ఇటు దీనికి సంబంధించిన సంస్థ నిర్వాహకులు చెప్తున్నారు. ఇక ఐసెల్ ఎయిర్క్రాఫ్ట్ దీని 787 డ్రీమ్ లైనర్ ఫ్యామిలీలోని మెరుగైన ఫీచర్ల సమ్మేళనంగా కూడా ఈ బోయింగ్ విమానం ఉంటుందని కూడా వీరు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి అంతేకాకుండా ఇది ఏకదాటికి ఇటు 7,600 నాటికల్ మైల్స్ సుమారు 14,075 కిలోమీటర్లు ప్రయాణించగలని కూడా వీరు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఒక్కసారి ఇప్పటి వరకు దీనికి సంబంధించి ఈ విమానంలో ఇది ఒక్కసారి అందుబాటులోకి వస్తే ఏ విమానం కూడా దీనికి పోటీ రాదని కూడా వీరు నిర్వాహకులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఇది మనం చూడొచ్చు టెస్టింగ్లో ఉన్నది. ఇది ఒక మరి రాబోయే కొన్ని రోజుల్లోనే కూడా ఇది అందుబాటులోకి వస్తుందని కూడా వీరు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. మొత్తంగా చూసినట్టయితే ఇది అతిపెద్ద విమానం అని చెప్పొచ్చు. ఇప్పుడు ఏవియేషన్ షోలో వింగ్స్ ఏవియేషన్ షోలో చూసినట్టయితే ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని కూడా చెప్పచ్చు. దీని సీటింగ్ కెపాసిటీ కూడా చూడొచ్చు. ప్రస్తుతం సీటింగ్ కూడా ఎంతో అట్రాక్టివ్గా ఉందని కూడా చెప్పచ్చు. దాదాపు 426 మంది కూడా ఇందులో సీటింగ్ కూర్చునేలో కూడా ఇక్కడ వీరంతా ఈ విమానాన్ని తయారు చేస్తున్నారు. ప్రస్తుతం టెస్టింగ్లో ఉంది. మరి కొన్ని రోజుల్లోనే కొన్ని నెలల్లోనే ఇది కూడా అందుబాటులోకి వస్తుందని కూడా ఇటు ఈ బోయింగ్ సంస్థ నిర్వాహకులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ అరవింద్తో మహేష్, టీ న్యూస్, హైదరాబాద్. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ తెలంగాణలో చేసిన అభివృద్ధిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం చేసిందేమీ లేదంటున్న నేతలకు నెటిజన్లు చెంపపెట్టు సమాధానమిస్తున్నారు. తెలంగాణ అభివృద్ధిని ఆధారాలతో సహా చూపుతున్నారు. నీతి ఆయోగ్ గతంలో ప్రకటించిన ఏబీపీ ర్యాంకింగ్లో తెలంగాణలోని కుమ్రం భీం, ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని బ్లాక్ భారతదేశంలో నెంబర్ 1 స్థానంలో నిలవడమే కేసీఆర్ పనితనానికి ఓ ఉదాహరణ అని స్పష్టం చేస్తున్నారు. ఎమ్మెల్యే వివేక్ ఈడీ ముందు హాజరయ్యారు. హవాలా ఫెమా కేసులో ఈడీ ముందు వివేక్ హాజరైనట్లు సమాచారం. విశాఖ ఇండస్ట్రీస్ నుంచి ప్రైవేట్ సంస్థలో 8 కోట్ల రూపాయలు డిపాజిట్ చేసిన కేసులో వివేక్ను ఈడీ విచారిస్తున్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో వివేక్పై కేసు నమోదైంది.
బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో తెలంగాణలో పేదరికం తగ్గిందన్నారు మాజీ ఎంపీ వినోద్ కుమార్. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని నీతి ఆయోగ్ ప్రకటించిన ఇండెక్స్లో పేదరిక నిర్మూలనలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలవడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర ఏర్పాటు సమయంలో 13% పైగా ఉన్న పేదరికం ప్రస్తుతం 3% తగ్గిందని గుర్తు చేశారు. బీఆర్ఎస్ హయాంలో ప్రజలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగవడంతోనే ఇది సాధ్యమైందన్నారు. మోడీ గారి ప్రభుత్వము నీతి ఆయోగ్ ద్వారా నిన్న భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి పేదరికం ఏ విధంగా నిర్మించబడ్డదనేటువంటి విషయాన్ని ఒక పత్రికాముఖంగా అదేవిధంగా ఒక రిపోర్ట్ రూపంలో వారు నిన్న ప్రచురించారు. చాలా సంతోషమైనటువంటి విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రము పేదరిక నిర్మూలన లోపల మిగతా రాష్ట్రాల కంటే ముందు వరుసలో ఉన్నది. భారతదేశంలో ఏ విధంగా ఏ రాష్ట్రాల్లో పేదరికం నిర్మూలన జరిగిందనేటువంటి విషయాల్లో పోల్చి చూస్తే తెలంగాణ నెంబర్ 1. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు 13.18% రాష్ట్రంలో ప్రజలు కటిక దరిద్రంలో ఉన్నారు. అయితే 13.18% నుండి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 3.76% తగ్గించబడ్డది. ఇది చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. అందుకే తెలంగాణ రాష్ట్రము వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నాయకత్వాన చాలా కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా గ్రామీణ పేదరికాన్ని నిర్మూలించడం లోపల మనం ముందు వరుసలో ఉన్నాం. ఇలా గ్రామీణ ప్రాంతాల లోపల వ్యవసాయం ఏ విధంగా అభివృద్ధి జరిగిందనే విషయం మనకందరికీ తెలుసు. ఈరోజు వడ్ల ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం మొదటి వరుసలో ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై కుట్రపూరితంగా వ్యవహరిస్తోందన్నారు మాజీ ఎమ్మెల్యే గండ్ర రమణారెడ్డి. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నడూ ప్రతిపక్షాలను వేధించలేదని గుర్తు చేశారు. పోలీసులు న్యాయంగా వ్యవహరించాలని, అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదని గుర్తుంచుకోవాలన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేక దృష్టి మరచడానికే కాంగ్రెస్ పార్టీ ఇలాంటి ఆరోపణలు చేస్తుందని గండ్ర వెంకటరమణారెడ్డి చెప్పారు. 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న ఎప్పుడు కూడా కక్ష సాధింపు చర్యలను ఈ పార్టీ ఎప్పుడు కూడా ప్రోత్సహించలేదు. ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని రాజకీయ పార్టీలను కూడా, అందులో పనిచేసేటువంటి కార్యకర్తలను కూడా ఎలాంటి వేధింపులకు గురి చేయకుండా చట్టం ప్రకారం ఎవరైనా ఒక తప్పు చేస్తే తనవాడైనా వేరే వాళ్ళైనా చట్ట పరిధిలో చేయాల్సినటువంటి కార్యక్రమాలు చేయాలని పూర్తి స్వేచ్ఛ అధికారులకు కల్పించడం జరిగింది. ఎప్పుడు కూడా ఏ రాజకీయ పార్టీ కార్యకర్తలను వేధింపు చేసినటువంటి సందర్భాలు లేవు. కానీ దురదృష్టవశాత్తు ఈ మధ్యనే అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడికక్కడ మరి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను ఒక రకమైనటువంటి భయాందోళనలకు గురి చేయడం, వేధింపులు చేయడం, కవ్వింపు చర్యలు చేయడం ఈరోజు ఒక దగ్గరే కాదు, ప్రతి జిల్లాలో కూడా ఇది జరుగుతూ ఉన్నది. మా దృష్టికి కూడా చాలా వస్తూ ఉన్నాయి. మేము కూడా కొంత సమన్వయంతో ఉండండి, కొత్తగా అధికారంలోకి వచ్చిన కొంత ఉచితనం ఉన్నా సర్దుకుపోవాలనేటువంటి ప్రయత్నంలో ఉండాలని మా వాళ్ళని చెప్తున్నా. ఈరోజు నేను పోలీస్ అధికారులను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీరు చట్ట పరిధిలో పనిచేయండి. కానీ ఈరోజు కొత్తగా అయినటువంటి ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆదేశాలను వాళ్ళు ఏం చెప్తే చేయాలి, ఎమ్మెల్యే చెప్పిండు కాబట్టి, అక్కడ మంత్రి చెప్పిండు కాబట్టి తప్పకుండా మేము చేస్తామనేటువంటి భావనతో చేయడం ఇది మంచి పద్ధతి కాదు. రాజకీయంగా ఎదుర్కోలేక కొంతమంది దద్దమ్మలు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వరంగల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు ఆరూరి రమేష్ అన్నారు. హన్మకొండ జిల్లా ప్రశాంత్ నగర్లో ప్రెస్ మీట్ నిర్వహించిన ఆయన తానెప్పుడు కేసీఆర్ మనిషినని స్పష్టం చేశారు. ఉద్యమ నాయకుడు కేసీఆర్ నేతృత్వంలో పార్టీలో చేరిన నాటి నుంచి క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా పార్టీ కోసం అనేక కార్యక్రమాలు చేశానని చెప్పారు. రానున్న ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించేందుకు కృషి చేస్తారని ఆరూరి రమేష్ స్పష్టం చేశారు. ఎప్పుడు కేసీఆర్ మనిషే, మరి పార్టీలు మారే సంస్కృతి మాకు లేదు. కొంతమంది గిట్టని వ్యక్తులు అబద్ధం ప్రచారం చేసి అసత్య ప్రచారాలు చేస్తున్నారు. దాన్ని మా పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా దాన్ని పరిగణలోకి తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉద్యమ నాయకుడు మా నేత కేసీఆర్ గారు
వర్ధన్నపేట నియోజకవర్గ ఇన్ఛార్జిగా 3 పర్యాయాలు శాసనసభ అభ్యర్థిగా వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా అవకాశం కల్పించిన ఉద్యమ నేత నాయకత్వంలో పనిచేసే సైనికుడిని రేపటి ఎన్నికల్లో రేపు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎవరైనా భారీ మెజార్టీతో గెలిపించడానికి మా వర్ధన్నపేట నియోజకవర్గ పార్టీ శ్రేణులు మరి వరంగల్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మరి కష్టపడి బ్రహ్మాండమైన ఫలితాలు ఇచ్చే వాళ్ళు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి. ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు సమర్పించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రాలతో సత్కరించారు. రాజకీయాలకు అతీతంగా ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు ఎంపీ రంజిత్ రెడ్డి తెలిపారు. ఆర్టీసీ బస్సులో సీటు కోసం 2 మహిళల మధ్య పెద్ద గొడవ జరిగింది. ముందు బూతులతో మొదలైన లొలి చివరకు కొట్టుకునేదాకా వెళ్ళింది. ఏకంగా చెప్పులతో ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. తోటి ప్రయాణికులు కలుగజేసుకుని ఇద్దరికి నచ్చజెప్పారు. లేకుంటే గొడవ మరింతగా ముదిరేది. సికింద్రాబాద్ నుంచి సిద్దిపేట జిల్లా దుబ్బాకకు బస్సు వస్తుండగా తొగుట మండలం వెంకట్రావుపేటలో ఈ ఘటన చోటు చేసుకుంది. నారాయణపేట జిల్లా మక్తల్ ఎంపీడీఓ కార్యాలయం వద్ద ప్రజలు ధర్నాకు దిగారు. ఆధార్ కార్డులో తప్పులు సరిచేసుకోవడం కోసం ఐకేపీ సెంటర్ల వద్ద పడిగాపులు కాస్తున్నామని చెప్పారు. గంటల తరబడి లైన్లో నిలబడినా ఆధార్ ఆన్లైన్ పనిచేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు శాశ్వత ఆధార్ సెంటర్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద దళిత బంధు లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. దళితుల బతుకులు మార్చేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన ఆర్థిక సాయం నిధులను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. మాయమాటలు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కార్ దళితులకు అన్యాయం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన కొనసాగిస్తామంటూ కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలోని వాటర్ ట్యాంక్ ఎక్కి నినాదాలు చేశారు. కార్వాన్ నియోజకవర్గంలో జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్ పర్యటించారు. ఎమ్మెల్యే మొహినుద్దీన్తో కలిసి జియాగూడ, గోల్కొండ ఫోర్ట్, టోలీచౌకి, ఆదిత్యనగర్లో డ్రైనేజ్ పనులను ఆయన పరిశీలించారు. స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అన్ని సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పెద్దపల్లి మున్సిపాలిటీ పరిధిలోని చందపల్లిలో కలెక్టర్ ముజిమ్ముల్ ఖాన్ పర్యటించారు. వరి నాట్లు వేస్తున్న రైతులను పలకరించారు. వారి పొలాలను పరిశీలించారు. వ్యవసాయ సాగు పద్ధతులు, సాగులో ఎదురవుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. నూతన సాగు పద్ధతులను రైతులకు వివరించారు. అనంతరం రైతు కూలీలతో కలిసి కలెక్టర్ వరి నాట్లు వేశారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.